ఒక మార్వాడి కుటుంబం ఏ వ్యాపారం చేసినా కూడా నష్టపోరు ఎందుకో తెలుసా? బికాస్ వారు ఫాలో చేసే 5 గోల్డెన్ రూల్స్ అని మనం చెప్పొచ్చు. మరి పాయింట్ నెంబర్ 1 లో వెళ్ళిపోతే మనీ నెవర్ స్లీప్ అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తారు. మార్వాడి వాళ్ళు పెట్టే ₹1 కూడా ఐడల్ గా ఉండదు. వాళ్ళు 10,000 రూపాయలు పెట్టినా కూడా రాబడి తీసుకునే పనిలోనే ఉంటుంది. అంటే ఇక్కడ డెడ్ మనీ ఉండదని గుర్తించాలి. రూల్ 2 మాట్లాడుకుంటే కాస్ట్ కటింగ్ ఇన్ రిలీజియన్ అని చెప్పొచ్చు. ఇక్కడ లగ్జరీస్ లెటర్ అని చెప్పొచ్చు. బిజినెస్ ఫస్ట్ అని మనం తెలుసుకోవాలి. కొత్త ఐఫోన్ కొనడానికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వరు, కానీ అదే డబ్బుతో వాళ్ళు ఒక కొత్త ప్రోడక్ట్ ని శాంపుల్ గా తీసుకోవడం జరుగుతుంది. రూల్ 3 చూసుకున్నట్లయితే బిజినెస్ ఈగో అని చెప్పొచ్చు. వాళ్ళల్లో ఈగోస్ అనేది ఉండదు, ఎప్పుడు కూడా నేర్చుకోవడానికే ప్రయత్నం చేస్తుంటారు. ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే వాళ్ళు చిన్న వాళ్ళైనా సరే పెద్ద వాళ్ళైనా సరే బిజినెస్ ట్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు అని గుర్తుంచుకోవాలి. రూల్ 4 వచ్చేసి క్యాష్ ఫ్లో ఈస్ కింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ వాళ్ళు ప్రాఫిట్ ని చూసి మోసపోరు, క్యాష్ ని ఫ్లో చేస్తూ ఉంటారని గుర్తించాలి. ఇక్కడ వాళ్ళకి 10% ప్రాఫిట్ ఉన్నా సరే డబ్బు అనేది చలామణిలో ఉంటే ప్రాఫిట్ అన్స్టాపబుల్ అని చెప్పొచ్చు. రూల్ 5 ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఈజ్ టీమ్ అని చెప్పొచ్చు. వాళ్ళల్లో ఒకరు డౌన్ అయినా సరే ఇంకొకరు బ్యాకప్ తీసుకుంటూ ఉంటారు. బ్రదర్ లాస్ లో ఉన్నా సరే కజిన్ వచ్చేసి సప్లై క్రెడిట్ లో సపోర్ట్ చేస్తూ ఉంటారని గుర్తించుకోవాలి. దాని ద్వారా వాళ్ళకు బిజినెస్ అనేది కంటిన్యూయేషన్ లో ఉంటుందని గుర్తించుకోవాలి. మరి మీరు కూడా ఈ విధంగా మార్వాడి రూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రూల్స్ బిజినెస్ లో మనం కూడా పాటించగలిగితే మనం కూడా వాళ్ళల్లా ఎక్కడ కూడా బిజినెస్ లో లాస్ అనేది ఉండకుండా మనం బిజినెస్ లో రాణించవచ్చని గుర్తుంచుకోవాలి. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్స్ మీ ముందుకు రావాలంటే నెంబర్ 1 తెలుగు బిజినెస్ ఛానల్ ని ఇప్పుడే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.